హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు చివరి షెడ్యూల్ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని మార్చి 28న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేయగా ఇప్పుడు అది కుదరకపోవడంతో ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. మే 9న మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర చిత్రం రిలీజ్ ఉండగా ఆ డేట్న విశ్వాంబర చిత్రం విడుదలయ్యే ఛాన్సెస్ లేకపోవడంతో హరిహర వీరమల్లు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. మే 9న ఈ మూవీ రిలీజ్ అయితే వేసవిలో మొదట రిలీజ్ అయ్యే పెద్ద చిత్రం అవుతుంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక హీరోయిన్గా తెరకెక్కించిన చిత్రం చావా. అయితే ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ని సాధిస్తుంది. ఈ చిత్రం యొక్క ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్, ఓదెల కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన చిత్రం దసరా. ఇప్పుడు శ్రీకాంత్, ఓదెల నానితో ది ప్యారడైజ్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని మార్చి 26, 2026న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ని క్రియేట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం దేవరా. అయితే ఈ చిత్రం సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డు కలెక్షన్స్ని సాధించింది. ఈ చిత్రాన్ని జపాన్లో మార్చి 28న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఎన్టీఆర్ కూడా ప్రమోషన్స్లో పాల్గొనబోతున్నారు. అయితే రిలీజ్కి చాలా డేస్ టైం ఉన్నా కూడా దేవరా మేనియా జపాన్లో మొదలైపోయింది. అక్కడ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా మాస్ ర్యాంపేజ్ని చూపించడం విశేషం. దీంతో జపాన్లో కూడా దేవరా మేనియా గట్టిగానే ఉందని చెప్పవచ్చు. అక్కినేని నాగార్జున ఈ మధ్య స్పీడ్ తగ్గించాడు. సోలో హీరోగా సినిమాలు తొందరగా ఒప్పుకోవటం లేదు. ప్రస్తుతం తను 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ 2 చిత్రాలు మల్టీస్టారర్ మూవీసే. తన తోటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ మరియు వెంకటేష్ సినిమాల మీద సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నారు. అయితే నాగార్జున ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా ఓకే చేశారని టాక్. పూరి జగన్నాథ్ గోపిచంద్తో సినిమా చేస్తాడని టాక్ నడిచింది. అయితే అది కేవలం ఊహాగానమే అని తేలిపోయింది. నాగ్తో పూరి సినిమా ఫిక్స్ అయితే వీరి కాంబినేషన్లో 3వ సినిమా అవుతుంది. సూపర్, శివమణి వీళ్ళ కాంబినేషన్స్లో వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.